డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన జెండర్ సెన్సిటైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మనకు ప్రతి చాప్టర్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్స్ ఆధారంగా ఎక్కువ రిపిటేషన్ ఏ క్వశ్చన్స్ అవుతున్నాయో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అన్ని యూనిట్స్లో ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దానికన్నా ముందు సో కొంతమందికి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు అవి తెలియవు. సో ఒక 1 minute నేను చెప్పేస్తాను ఈ సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. సో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పాను. సో జెండర్ సెన్సిటైజేషన్. సో మనకు ఎగ్జామ్ పేపర్ వచ్చేసి 40 marks పేపర్ ఉంటుంది. సో 1.5 hour ఎగ్జామ్ ఇది. సో పాస్ మార్క్స్ వచ్చేసి 16 marks రావాలి మీకు. టార్గెట్ వచ్చేసి మరీ 16 marks తెచ్చుకోకండి. మినిమం 20 marks వస్తే ఒక 50% ఆఫ్ మార్క్స్ వస్తే మీకు ఆల్ సెమిస్టర్స్ కలిపి ఒక 50% ఎబోవ్ రావడానికి తెచ్చుకోండి. మరి 40% 50% అయితే తెచ్చుకోకండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మనకి ఈ 40 marksలో 3 sections ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి 4 questions ఇస్తారు. అందులో 2 questions రాయాలి. మీకు నచ్చినవి ఏమైనా రాసుకోవచ్చు, 12 marks. సెక్షన్ బి వచ్చేసి ఇక్కడ 2 questions ఇస్తారు. ఒక్క క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫస్ట్ 1 అని పెట్టి ఏబి ఉంటాయి. ఏ అన్న రాసుకోవచ్చు, బి అన్న రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఉంటుంది, సెకండ్లో ఏబి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు 2 రాయాలి. కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్లో మనకు చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్, ఇక్కడ 4లో ఏమన్నా రాసుకోవచ్చు 2. ఇక్కడ ఒక క్వశ్చన్లో 2 ఉంటాయి. ఇవి 20 marks. సెక్షన్ సి వచ్చేసి 2 questions ఇస్తారు. ఒక క్వశ్చన్ రాయాలి, 8 marks. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి సో ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొద్దిగా బిజీ ఉన్నాము, మేము ఇవన్నీ రాసుకోలేము అనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో ఏదైతే నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానో సో దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో 30 rupees ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి 2025లో మనకు ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, నాట్ ఓన్లీ జెండర్ సెన్సిటైజేషన్ అండి, అన్ని సబ్జెక్ట్స్. సో మీకు 7 subjects ఉంటాయి కదా, 7 subjectsకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కింద ఉంటాయి. సో ఇందులో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆప్షనల్ అంటే మీ మెయిన్ సబ్జెక్ట్స్. మీరు బీఏ తీసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ, మీరు బీజెడ్సీ లైక్ సైన్స్ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. నాన్ ఆప్షనల్ అంటే ఇప్పుడు ఈ జెండర్ సెన్సిటైజేషన్, లాంగ్వేజెస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ నాన్ ఆప్షనల్. సో ఆప్షనల్, నాన్ ఆప్షనల్ అన్నీ కూడా కింద లింక్స్ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్, అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు రిజల్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, అన్నీ అందులో చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 links కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు, సో నేను ఇప్పుడు చెప్పబోయేదంతా ఇంగ్లీష్ మీడియంలో, లైక్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇంగ్లీష్. కాకపోతే మనకు బుక్ ఉంటుంది కదా, తెలుగు టెక్స్ట్ బుక్. సో ఇక్కడ నేను మీకోసం ఇక్కడ నంబరింగ్ పెట్టాను. సపోజ్ ఇప్పుడు జెండర్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది, సేమ్ మీకు ఇది తెలుగులో ఉంటుంది. సో ఇప్పుడు జెండర్ స్టీరియోటైప్, ఈ జెండర్ స్టీరియోటైప్ దేనికి సంబంధించి అంటే 1.2.2లో దీని గురించి ఉంటుంది. సో అట్లా మీరు మీ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని ఈ 1.2.2 చెక్ చేసుకోండి. అలా ప్రతి క్వశ్చన్కి నేను రాసి పెట్టాను. సో తెలుగు మీడియం వాళ్ళు ఈ నెంబర్స్ చూస్తే సరిపోతుంది. లేదంటే మీకు ఆన్లైన్లో పీడిఎఫ్స్ ఉంటాయి కదా, తెలుగు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఓపెన్ చేసుకొని, తెలుగు ఓపెన్ చేసుకొని జస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకొని ఇది తెలుగులో రాసుకోండి. సో తెలుగు వాళ్ళైతే ఇది చేసుకోండి. సో ఇది మెయిన్ పాయింట్ తెలుగు వాళ్ళకు. సో ఇప్పుడు మనకు 2 blocks ఉంటాయి. సో మన ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన 2 blocks, టోటల్ 8 units ఉంటాయి. సో ఎవరైతే బిజీగా ఉంటారో, మేము పాస్ అయితే సరిపోతుంది అనుకున్న వాళ్ళు మీరు ఏదో ఒక బ్లాక్ చూస్ చేసుకోండి. ఈ బ్లాక్ అంటే టోటల్ 8 units ఉంటాయి. ఈ 8 unitsలో కూడా ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి యూనిట్స్, అందులో ఈజీ యూనిట్స్ మాత్రమే చదువుకోండి. అండ్ ఎవరైతే ఓకే మేము కనీసం 50% 60% మార్క్స్ రావాలి అనుకుంటే మీరైతే ఈ 5 units చదువుకోండి. ఒక 1 or 2 units ఎక్స్ట్రా చదువుకోండి. కొద్దిగా మంచి మార్క్స్ రావాలంటే మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ జెండర్ సెన్సిటైజేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో బ్లాక్ 1, సో బ్లాక్ 1లో వచ్చేసి అండర్స్టాండింగ్ జెండర్ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ జెండర్ హిస్టారికల్ కంటెక్స్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జెండర్ స్టీరియోటైపింగ్ అంటే ఏంది అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ జెండర్ స్టీరియోటైపింగ్. వాట్ ఈస్ జెండర్ స్టీరియోటైపింగ్? సో డైరెక్ట్ జెండర్ స్టీరియోటైపింగ్ అని ఇచ్చేస్తారు. సో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లనే ఉంటుంది, కానీ జెండర్ స్టీరియోటైపింగ్ గురించి మీరు నేర్చుకుంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా మీరు రాసుకోవచ్చు. సో ఇది
ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఈక్విటీ అంటే ఏంది అడుగుతారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం వాళ్ళు మీరు మీ టెక్స్ట్ బుక్లో 1.2.2లో అని పెట్టుకోండి. సో అది మెయిన్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఇవి రెండు చదివిన తర్వాతనే మీరు నెక్స్ట్కి వెళ్ళండి. సో ఇవి రెండే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి చేంజింగ్ రోల్ ఆఫ్ ఉమెన్. సో త్రూ ఏజెస్, మిడివల్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, కాంటెంపరీ పీరియడ్ 4 ఉంటాయి. ఈ 4లో మనకు కాంటెంపరీ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సెక్స్ అండ్ జెండర్ అంటారు, ఆర్ రైట్ అబౌట్ సెక్స్ అండ్ జెండర్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జెండర్ రోల్స్ ఇన్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. సో ఇది లీస్ట్ ఇంపార్టెంట్ కొద్దిగా. సో ఇందులో చదివే వాళ్ళు 1, 2, సో ఈ 3లో ఈ కాంటెంపరీ పీరియడ్ అండ్ సెక్స్ అండ్ జెండర్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. టైం ఉంటే మీరు రిమైనింగ్ ఈ జెండర్ రోల్స్ అవి చదువుకుంటే సరిపోతుంది. సో తెలుగు మీడియం వాళ్ళైతే మీరు ఇవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు జెండర్ అండ్ సోషలైజేషన్ అండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సోషలైజేషన్ ప్రాసెస్, జస్ట్ రైట్ అబౌట్ సోషలైజేషన్ ప్రాసెస్ అని అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం 2.3లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్, రైట్ అబౌట్ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ అంటారు. సో 2.4. థర్డ్ వచ్చేసి హెటిరోజీనియస్ ఐడెంటిటీస్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది లీస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 చదువుకుంటే సరిపోతుంది. సో డిస్క్రిమినేట్ ఫేస్డ్ బై ఆదివాసీస్ అండ్ ట్రైబల్ ఉమెన్. సెకండ్ వచ్చేసి ఉమెన్ విత్ డిసబిలిటీ. సో ఇది లాస్ట్ ఇంపార్టెంట్. సో తెలుగు మీడియం 2.51లో ఉంటుంది, 2.52. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు జెండర్ అండ్ వర్క్. సో జెండర్ అండ్ వర్క్లో ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్స్ప్లెయిన్ అంటారు. లేకపోతే మనకు ఉమెన్స్కి జెంట్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మీరు ఎలాబరేట్ చేయండి అంటారు. సో ఇది ఇంపార్టెంట్. సెకండ్ జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవి రెండు ఇంపార్టెంట్ ఈ యూనిట్లో జెండర్ అండ్ వర్క్లో. థర్డ్ వచ్చేసి ఉమెన్ అండ్ వర్క్, హోమ్ మేకింగ్, హోమ్ బేస్డ్ వర్క్. సో ఇవి ఏవైతే 5 స్టార్స్ ఉంటాయో అవి ఫస్ట్ చదువుకోండి. 3 స్టార్స్ కావచ్చు, 2 స్టార్స్ అవి సెకండ్ ప్రియారిటీ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు జెండర్ అండ్ పవర్. సో ఇందులో వచ్చేసి ప్యాట్రియార్చల్ పవర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ప్యాట్రియార్చరీ ఇన్ ఫ్యామిలీ అంటే ఏందో మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎంపవర్మెంట్, పర్సనల్ అండ్ కోఆపరేటివ్ పవర్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మూమెంట్స్ ఫర్ ఓటింగ్ రైట్స్. ఫిఫ్త్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్. సో ఇది లీస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఇవి రెండు చూసుకోండి. సో ఇందులో మనకు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకు బ్లాక్ 1లో. బ్లాక్ 1 ఎవరైతే నాకు 2 బ్లాక్స్ ఉన్నాయి నేను ఓన్లీ ఫస్ట్ బ్లాక్ చదువుకుంటా అంటే ఈ 4 యూనిట్స్ ఏవైతే ఇంపార్టెంట్ చెప్పానో ఫస్ట్ 5 స్టార్ అన్నీ చదువుకున్న తర్వాత 3 స్టార్ చదువుకొని మీరు అటెంప్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ కంప్లీట్గా. మనకు బ్లాక్ 1 మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 50% ఆఫ్ సిలబస్ చదువుకున్నా మీరు పాస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో బ్లాక్ 2. సో బ్లాక్ 2లో మనకు జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది. సో ఇందులో యూనిట్ 5 వచ్చేసి మనకు జెండర్ బేస్డ్ వైలెన్స్. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉమెన్ వైలెన్స్ ఇన్ ప్రైవేట్ రిలీమ్. అంటే మెయిన్గా మనకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫీమేల్ ఫోయిటిసైడ్, డౌరీ హ్యారేస్మెంట్, హానర్ కిల్లింగ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందులో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ఉమెన్ వైలెన్స్ ఇన్ ప్రైవేట్ రిలీమ్ అంటారు. సో మీరేం చేయాలి, ఈ 4లో 2 ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, మీరు 4 ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మనకు క్వశ్చన్ పేపర్ అడిగే మార్క్స్ బట్టి ఇప్పుడు మనకు 6 మార్క్స్ పేపర్ 6 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది, 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అండ్ మనకి ఇక్కడ 4 మార్క్స్ ఉంటుంది. సో 10 మార్క్స్ అడిగితే కొద్దిగా ఎక్కువ పెద్దగా రాయాలి, 6 మార్క్స్ ఇస్తే కొద్దిగా ఇంకా కొద్దిగా చిన్నగా. ఇప్పుడు 8 మార్క్స్కి వస్తే మీడియం ఇక. సో షార్ట్ ఆన్సర్ కొద్దిగా షార్ట్ కన్నా కొద్దిగా లార్జ్, ఇది ఇక పెద్దగా అంటే ఎస్సే ఆన్సర్ లాగా. సో అట్లా మీరు డివైడ్ చేసుకొని క్వశ్చన్ బట్టి మీరైతే ఆన్సర్ రాసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్. ఇందులో మనకు డొమెస్టిక్ వైలెన్స్, ఫీమేల్ ఫోర్టిసైడ్ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వైలెన్స్ ఇన్ పబ్లిక్ రిలీమ్. సో ఎక్స్ప్లెయిన్ వైలెన్స్ ఆఫ్ ఉమెన్స్ ఇన్ పబ్లిక్ రిలీమ్. సో ఇదంతా మనకు ఉమెన్స్ గురించి. సో ఉమెన్స్ బయట తిరిగేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి వాటి గురించి మనం రాయాలి. సో ఇక్కడ సెక్షువల్ హరాస్మెంట్ ఇంపార్టెంట్, రేప్ ఇంపార్టెంట్, దేవదాసీస్ అండ్ ప్రాస్టిట్యూషన్ ఇంపార్టెంట్. వీటి తర్వాతనే మీరు కిడ్నాపింగ్ అండ్
అబ్డక్షన్ అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్, ఇవి చదువుకుంటే సరిపోతుంది. సో ఇందులో జస్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి జనరల్గా రాసాయి. సో ఇప్పుడు కొన్ని వచ్చేసి జనరల్గా రాయని ఉంటాయి, అంటే చదవాలి. కొన్ని జనరల్గా రాసేటివి ఉంటాయి. మీరు ఫస్ట్ ఐడెంటిఫై ఎట్లా చేసుకోండి యూనిట్స్. నేను జనరల్గా ఏవైతే రాసుకుంటానో అవి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. అంటే కొన్ని చదవకపోయినా అవి ఓన్గా రాసేటట్టు ఉంటాయి, ఇవి ఓన్గా రాసేటి. సో ఎగ్జాంపుల్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్లా చేస్తారు, లైక్ అమ్మాయిలకు బాయ్స్ ఎట్లా చేస్తారు కొంతమంది, అవి మనం ఓన్గా రాసుకోవచ్చు కొద్దిగా. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది, సో ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ ఉంటుంది, అది జనరల్ టాపిక్. సో ఇలాంటివి మీరు జస్ట్ నార్మల్గా ఒక 1 అవర్ ఇవన్నీ చదువుకుంటే మీకు అయిపోతుంది. జస్ట్ ఒక యూనిట్ 1 అవర్లో చదువుకోవచ్చు జనరల్గా రాసేటి. నెక్స్ట్ ఈక్వాలిటీ అండ్ హెటిరోజీనిటీ. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఈక్వాలిటీ ఇంట్రడక్షన్. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈక్వాలిటీ అంటారు. సో జెంట్స్కి అండ్ ఉమెన్స్కి ఈక్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, హెల్త్ కావచ్చు. సో ఇందులో మనకు 2 ఎలిమెంట్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో ఎట్లుంటుంది అని అడుగుతారు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఈక్వాలిటీ ఇంట్రడక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటారు. సో మనము ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుంది, ప్రాపర్టీలు ఎట్లుంటుంది, హెల్త్ ఎట్లుంటుంది, మనకు అడిగే క్వశ్చన్ మార్క్స్ బట్టి మీరు ఎన్నెన్నో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి హెటిరోజీనిటీ. సో మనకు దళిత్ ఉమెన్, ట్రైబల్ ఉమెన్, మైనారిటీ ఉమెన్, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 3 చూసుకోండి. ఇక్కడ తెలుగు మీడియం 6.4. నెక్స్ట్ వాట్ ఆర్ ద మెజర్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దళిత్, ట్రైబల్ అండ్ మైనారిటీ ఉమెన్. సో మనకు 6.5లో ఉంటుంది. సో ఇవి 2 చూసుకున్న తర్వాత ఈ క్వశ్చన్కి వెళ్ళండి, లేకపోతే ఈ 2 చదువుకున్నా సరిపోతుంది. 7th క్వశ్చన్ వచ్చేసి మనకు హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ అండ్లో ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ రైట్స్ అండ్ ఎవాల్యూషన్ ఆర్ జస్ట్ హ్యూమన్ రైట్స్ అని ఇచ్చేస్తారు. సో హ్యూమన్ రైట్స్ గురించి రాయండి అని చెప్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఆఫ్ ఉమెన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. సో ఇవి ఏంటంటే కొన్ని ఓన్గా రాయలేం, ఇవి హ్యూమన్ రైట్స్ అవి కొద్దిగా చదవాలి మనం. అవే మీకు ఓన్గా రాసేటి కొన్ని తెలుస్తాయి, అంటే ఇది మనం ఓన్గా రాయొచ్చు, ఇవి చదివితేనే రాయొచ్చు అని ఒక ఐడియా వస్తుంది. సో అలాంటివి మీరు పికప్ చేసుకోవాలి ఈ యూనిట్స్లో నుంచి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది టైం ఉంటే ఇది చదువుకోండి. సో లాస్ట్ యూనిట్ కాంటెంపరీ ఛాలెంజెస్. సో ఎల్జిబిటీ మూమెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎల్జిబిటీ ఫుల్ ఫామ్ ఏంటంటే లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్. సో ఈ మూమెంట్ గురించి రాయమంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో 8.2లో ఉంటుంది. అండ్ కమోడికేషన్ ఆఫ్ మనకు ఉమెన్ గురించి అడుగుతారు. సో ఇది లాస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ థర్డ్ వచ్చేసి మనకు రీప్రొడక్టివ్ రైట్స్ అండ్ సరోగసీ అంటే ఏంది. సో రైట్ అబౌట్ రీప్రొడక్టివ్ రైట్స్ అండ్ సరోగసీ అంటారు, లేకపోతే రైట్ అబౌట్ సరోగసీ అంటారు. సో ఇవి 2 చదువుకుంటే మనకు వాళ్ళు ఎందులో అడగచ్చు, వాళ్ళు అడిగితే మనకు 6 మార్క్స్లో అడగచ్చు, 10 మార్క్స్లో అడగచ్చు, 4 మార్క్స్లో అడగచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో నెక్స్ట్ ట్రాఫిక్ అండ్ సెక్స్ వర్క్ అంటే ఏంది, రైట్ అబౌట్ ట్రాఫిక్ అండ్ సెక్స్ వర్క్. సో ఈ విధంగా అడుగుతారు. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది వాళ్ళు ఎట్లా ఇస్తారు, మనము టాపిక్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు హెటిరోజీనిటీ అంటే ఏంది, మనకు దాని మీద ఎట్లా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్, మనం ఈ టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎట్లన్నా రాని మనం ఏమైతే చదువుకున్నామో మనము రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సోషలైజేషన్ ఉంది, సోషలైజేషన్ అంటే ఏందో తెలిస్తే సరిపోతుంది. మనము ఆ క్వశ్చన్ ఎట్లని అని, సోషలైజేషన్ అంటే ఏంది, ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఏంది తెలిస్తే సరిపోతుంది. క్వశ్చన్ సోషలైజేషన్ అని వస్తే మీకు ఏం గుర్తొస్తే అదైతే దీని గురించి రాసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో సో మీరైతే ప్రిపేర్ అయితే ఒక బ్లాక్ ప్రిపేర్ అవ్వండి, లేదు అంటే అన్ని బ్లాక్స్లో ఈజీ యూనిట్స్. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది ఈజీ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి. సో అట్లన్నా ప్రిపేర్ అయ్యి మీరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో రాసుకున్న వాళ్ళు రాసుకోండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.